పట్టణాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఆ దిశగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నామని తుని పట్టణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల అనంతరం ఆమె చెప్పారు. నిన్న మొన్నటి వరకు ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ఇకపై అలాంటి సమస్య తలెత్తకుండా దశల వారీగా అన్ని వీధి రోడ్లను విస్తరిస్తామని యనమల దివ్య చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి ఆలంబనగా పనిచేస్తుందని ఆమె చెప్పారు. తుని పట్టణ పర్యటనలో భాగంగా సాయినగర్లో ఎల్ఐసి ఆఫీస్ వెనుక వీధిలో 30 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్ను ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. అనంతరం మరో 35 లక్షలతో డాక్టర్ దుర్గాదాస్ గారి వీధి నిర్మించే సీసీ రోడ్ పనులకు వైద్య ప్రముఖులు కూటమి నాయకులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. అంతకుముందు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు వైద్య ప్రముఖులు డాక్టర్ దుర్గాదాస్, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ వినీల, డాక్టర్ రాజశేఖర్ నేతృత్వంలో వైద్య బృందం ఘన స్వాగతం పలికారు. తమ ఆహ్వానాన్ని మన్నించి తమ నివాసానికి వచ్చిన ప్రభుత్వ విప్ యనమల దివ్య, మాజీ కౌన్సిలర్ చింతకాయల భారతీ ప్రసాద్ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, మల్ల గణేష్, కుక్కడప బాలాజీ, పరవాడ తాతబాబు, కర్రె శ్రీదేవి, బీజేపీ రామకృష్ణ, సిద్ధాంతపు సత్యబాబు, బోడపాటి శ్రీను, కౌన్సిలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.